ఆల్ ఆఫ్ యూ. నేను ఈరోజు ఒక విషయం మీకు చెప్దాం అనుకుంటున్నా. అదేంటంటే మనం డిగ్రీ, పీజీ, 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ చదివే ఉంటాం కదా, ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్. అది చదివితే మనకు దేనికి ఉపయోగపడుతుంది? అది చదువు అనేది ఆ చదువు దేనికి ఉపయోగపడుతుంది మనకు? మరి సరే, ఒక నాలెడ్జ్ కోసం అనుకుందాం. సరే, ఎవరికైనా, మీకైనా, ఏ హౌస్ వైఫ్కైనా అనిపిస్తుంది. ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, నేను డిగ్రీ చదివిన, పీజీ చేసిన, నేను మాత్రం ఎంఏ బీఈడీ చేశానండి, టెట్ కూడా క్వాలిఫై అయ్యాను. కానీ ఏ జాబ్ ఆపర్చునిటీ అనేది ఇంతవరకు కూడా నాకు అస్సలు ఏ జాబ్ వచ్చినా కూడా నాకు రాలేదు. నేను ఎంత ప్రయత్నించినా. నేనేంటి ఎంఏ బీఈడీ చేశాను, సర్టిఫికెట్స్ కూడా అన్నీ మంచి మార్క్స్తో అన్ని సర్టిఫికెట్స్ అనేటివి ఉన్నాయి. కానీ నా సర్టిఫికెట్స్ని ఏం చేస్తున్నా, దేనికి ఉపయోగపడుతున్నాయి సర్టిఫికెట్స్? ఎందుకంటే ఏ స్కిల్ అనేది లేదు కదా. స్కిల్ ఏదన్నా ఉంటేనేమో మనకు ఉపయోగపడదు. నాకేంటి స్కిల్? నేను బీఈడీ చేసిన కాబట్టి టీచింగ్ పిల్లలకి బోధించాలి. స్కూల్ పిల్లలకి యాజ్ ఏ టీచర్గా టీచింగ్ చేయాలి. కానీ నాకు ఇక్కడే వచ్చింది ఏంటంటే, నాది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు అన్ని స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ, అన్ని స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం, మొత్తం ఇంగ్లీష్ మీడియం. ఒక తెలుగు సబ్జెక్ట్ తెలుగులో ఉంటుంది, బట్ మొత్తం అన్ని సబ్జెక్ట్స్ అన్నీ మొత్తం ఇంగ్లీష్ మీడియం. అటువంటి అప్పుడు నేనేం చేయాలి? నాకు స్పీకింగ్ స్కిల్స్ లేవు. ఇంగ్లీషు, తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. నేను చేసింది ఎంత కష్టపడి చదివాను. బీఈడీ, ఎంఏ బీఈడీ చేశాను, ఎంత కష్టపడి చదివినాను. నాకు ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు. అటువంటి అప్పుడు నేనేం చేయాలి? సర్టిఫికెట్స్ చూడండి. నా 10th సర్టిఫికెట్, ఓకే, నా ఇంటర్ సర్టిఫికెట్, నెక్స్ట్ డిగ్రీ సర్టిఫికేట్, ఓకే, నెక్స్ట్ పీజీ సర్టిఫికేట్, ఓకే, నెక్స్ట్ బీఈడీ సర్టిఫికేట్. నాకు ఇంకా డిగ్రీలో పీజీ కోసం అని అడుగుతారని కాన్వికేషన్ కోసం వరంగల్ కూడా వెళ్ళాను, ఈ పట్టా కోసం అని. లాస్ట్ 2 years బ్యాక్ టెట్ కూడా బాగా హార్డ్ వర్క్ చేసి టెట్ క్వాలిఫై అయ్యాను. నాకు 150 మార్క్స్కి 81 వచ్చినాయి. పోతే ఇవన్నీ ఉన్నాయి క్వాలిఫికేషన్. ఇవన్నీ క్వాలిఫికేషన్కి దేనికి అప్లై చేయొచ్చు? డిగ్రీ అయితే గ్రూప్స్కి అప్లై చేయొచ్చు. బీఈడీ చేశాను కాబట్టి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, కేజీబీవీ, స్కూల్ లెవెల్లో జాబ్స్కి అప్లై చేయొచ్చు. నాకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అంత కష్టపడి చదివిన, రాశాను ఎగ్జామ్స్, నాకే జాబ్ రాలేదు. కొంచెం 3rd ర్యాంక్ వస్తే, అదేంటి రిజర్వేషన్ అనే కేటగిరీ ఉంది కదా మనకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆ రిజర్వేషన్లో నాకు 3rd ర్యాంక్ వస్తే లాస్ట్కి పడేశారు, 5th ర్యాంక్కి పడేశారు. అటువంటి అప్పుడు నీకు ఏ ఆపర్చునిటీ అనేది వస్తుంది? ఇంత ఈ కాంపిటీషన్లో నవడేస్ ఇంత పోటీ పడతారు జాబ్స్ కోసం. ఇంత పోటీ ప్రపంచంలో నీకు ఏ జాబ్ వస్తుంది? ఇంత కష్టపడ్డా కానీ. చూడండి, కేజీబీవీకి అప్లై చేశాను, ఓకే, కేజీబీవీ, యూఆర్ఎస్లో
సెకండ్ ర్యాంక్ వచ్చింది. కానీ మనకి ఏ డివిజన్ కిందకి వస్తుంది, మన కేటగిరీ కాదు, దాంట్లో కూడా రాలేదు. ఏ జాబ్ లేక నేను ఇంత ఎందుకు చదువుకున్నాను అనే ఫీలింగ్ తప్ప నాకు ఏది లేదు. ఇంత చదివి ఎందుకు నేను ఇంత కష్టపడి నేను ఏం చేస్తున్నా, సర్టిఫికేట్లు ఇట్లా చూసుకున్నానికి తప్ప దేనికి లేదు. ఒక సమాజంలో గుర్తింపు, నువ్వేం చదివినావు అంటే ఎంఏ బీఈడి అంతే. ఇది ఒక పేరు తప్ప దీంతో ఏం యూజ్ ఉంది? ఈ సర్టిఫికెట్స్తో ఏం యూజ్ ఉందండి? సర్టిఫికెట్స్తో ఏం యూజ్ లేదు. బికాజ్ ఇప్పుడు నేనేం చేసిన ఆలోచించి నాకు ఫోన్లో ఒకరోజు రీల్స్ షార్ట్స్ స్క్రోల్ చేయగా నాకు ఒక ఆన్లైన్ ఆపర్చునిటీ గురించి కనిపించింది. దాన్ని నేను ఊరికనే గుడ్డిగా ఏం నమ్మలేదు. సర్చ్ చేసి చూసి అబ్జర్వ్ చేసి నేను అందులో ఎన్రోల్ అయ్యాను. అదేంటి? బిజ్గురుకుల్ కంపెనీ, బిజ్గురుకుల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. అదేంటంటే దాంట్లో మనకిప్పుడు ట్రెండింగ్లో ఉన్న స్కిల్స్ ఏ తెలుసు కదా, ఇప్పుడు అదే హవా నడుస్తుంది. మొత్తం హవా. ఆ స్కిల్స్, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, వెబ్సైట్ డిజైనింగ్, ఫేస్బుక్ యాడ్స్, మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, ఈమెయిల్ మార్కెటింగ్, డ్రాప్ షిప్పింగ్, ఇవన్నీ ఉన్నాయి స్కిల్స్. అందులో నేను ఎన్రోల్ అయ్యాను. అందులో నేను ఇప్పుడు 3 months అవుతుంది ఎన్రోల్ అయ్యి నేర్చుకుంటా. స్కిల్స్ నేర్పించి వాళ్ళు ఏం చేస్తారంటే స్కిల్స్ నేర్పించి మనకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే ఇదేం కంపెనీ? మీకు డౌటే అనిపిస్తుంది, ఇదేం కంపెనీ, ఇది నమ్మచ్చా లేదనేది. ఇది లీగాలిటీ కంపెనీ, గవర్నమెంట్ సర్టిఫైడ్ ఎంఎన్సి పోర్టల్ రిజిస్టర్డ్ కంపెనీ. ఇది బిజ్గురుకుల్. దీంట్లో మనకు ప్రతి స్కిల్ నేర్పిస్తారు. ఒకటి మనకు 24/7 కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుంది. ఒకటి మళ్ళీ 24/7 మనకు టీమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ట్రైనింగ్స్, లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తారు. ఒకవేళ మనకు వీలు కాకపోతే ఆ రికార్డింగ్స్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అటువంటప్పుడు ఇది నేను ఎంచుకున్నది కరెక్ట్ వేనే కదా. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకొకటి రీసెంట్గా అప్గ్రేడ్ చేశారు బిజ్గురుకుల్ వెబ్సైట్ని. ఏంటంటే ఫ్రీలాన్సింగ్, కంప్లీట్గా ఫ్రీలాన్సింగ్ సైడ్ తీసుకొచ్చారు. అదేంటి? ఏ స్కిల్ నేర్చుకున్నా మనం జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, ఆ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు కదా. అదేం లేకుండా ఫ్రీలాన్సింగ్ ఎట్లా అంటే స్కిల్స్ నేర్చుకున్నాక మనకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. దాని ద్వారా మనం అందులోనే మనకు జాబ్ ఆపర్చునిటీ కల్పిస్తున్నారు. మనం అప్లై చేసుకోవచ్చు. అందులో ఎంత మంత్లీ 30K నుండి 70-80K వరకు మనకు శాలరీస్ అనేటివి ప్రొవైడ్ చేస్తారు. ఇందులో ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 0 to 3 years వరకు అడుగుతారు. ఫ్రెషర్స్ కూడా చేసుకోవచ్చు. అటువంటప్పుడు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు ఎందుకు ఆలోచించాలి? మనకు వే అనేది దొరికింది కదా. అందుకే నేను చెప్తున్నా, హౌస్ వైఫ్స్ మీరు ఏంటంటే, మీరు ఎనీ ఎడ్యుకేటెడ్ పీపుల్, హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్, జాబ్ హోల్డర్స్, ఎవరైనా కానీ ఏ జాబ్ చేస్తున్నా కానీ ఇది చేసుకోవచ్చు. దీనికి ఇన్ని అవర్స్ వర్క్ చేయాలని ఏం లేదు. డైలీ 2 to 3 hours చేసుకున్నా కానీ మనకు సరిపోతుంది. మంత్లీ ఇన్కమ్ ఆల్మోస్ట్ 50K వరకు మనం ఎన్ని చేసుకోవచ్చు ఇందులో. అటువంటప్పుడు ఇది మీకు నమ్మదగిందని అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఎన్రోల్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దానికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్కి. ఓకేనా? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, మీకు అన్ని డీటెయిల్స్ అన్నిటివి సెండ్ చేస్తాను. ఓకే. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అప్డేట్స్ అనేటివి మీకు వస్తాయి. నోటిఫికేషన్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే.